నేను చేస్తున్న రెండవ మూవీ మదన్ గారు నేను కలిసి చేస్తున్న మూవీ. లోకమే కొత్తగా చేసినప్పుడు నిర్మాతకి ఇన్ని బాధలు ఉంటాయా అని ఫీల్ అయ్యాను. తర్వాత లోకమే కొత్తగా విద్యాసాగర్ గారు కొరియోగ్రాఫర్గా ఉన్నారు, 2 సాంగ్స్ చేశారు. అప్పుడు ఏర్పడిన పరిచయం మా ఇద్దరిది. తను పరిచయం అయిన తర్వాత మదన్ గారిని పరిచయం చేశారు. మదన్ గారు పరిచయం అయిన తర్వాత సినిమా ఎందుకు తీయకూడదు అనేది వచ్చి సినిమా స్టార్ట్ చేశాం. సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుండి వీళ్ళ ఎఫర్ట్స్తో కానీ సినిమా పూర్తి కావడానికి కూడా ఇంత ఈజీగా పూర్తి చేయొచ్చా అనే భావన కలిగింది నాకు. ఎందుకంటే సినిమా మేడ్ ఈజీ చేసేసారు వీళ్ళిద్దరు. ప్రతి దాంట్లో ప్రొడక్షన్లో కానీ ప్రతి దాంట్లో వాళ్ళ కోఆపరేషన్, ఈవెన్ అనీష్ మా హీరో కోఆపరేషన్ కూడా చాలా ఉంది. ప్రతి దాంట్లో బ్యాక్ ఉండి ప్రొడక్షన్ అంతా వాళ్ళే చూసుకొని కంప్లీట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి. ఇట్లాంటి టీం ఉంటే ఎన్ని సినిమాలని చేయొచ్చు అనేది నా ఫీలింగ్. అనుకున్న టైంలో అనుకున్న స్కెడ్యూల్ ప్రకారంగా మా డైరెక్టర్ విద్యాసాగర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. టాకీ పార్ట్ పూర్తి అయిపోయింది. ఓన్లీ 2 సాంగ్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్కి దే ఆర్ లీవింగ్ ఫర్ అబ్రాడ్. ఆల్మోస్ట్ ఈ నెలాఖరికి ఆడియో లాంచ్ చేస్తూ మిడ్ సమ్మర్లో ఫిలిం రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. లావనష్టాలో రిలీజ్ భయాలు, డిస్ట్రిబ్యూషను ఇలాంటివన్నీ ఆఫ్టర్ సినిమా తర్వాత ఉండేటివే. అవి ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కండిషన్లో కూడా ఈ సినిమా మనం చేయాలి, మనం చేద్దాం అని నా ఫ్రెండ్ నీలం శంకర్ ఉండడం వల్ల నేను కూడా ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగానని చెప్తున్నాను. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో చాలా తొందరలో అంటే వెరీ సూన్ ఈ నెలాఖరికల్లా కూడా ఆడియో లాంచ్ చేస్తున్నాం. ఆ ఆడియో ఫంక్షన్ మన మంత్రానంద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ ఫంక్షన్ మనం సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా 100% బాగా వచ్చిందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. ఎస్పెషల్లీ మీ అందరికీ పర్సనల్ రిక్వెస్ట్, ఇటువంటి ఒక మూవీకి ఇటువంటి ఒక హానెస్ట్గా మంచి టీమ్ సెట్ అయింది. ఇటువంటి ఒక టీమ్కి ప్లీజ్ డూ కోఆపరేట్ అండ్ కొంచెం మమ్మల్ని పుల్ చేస్తే మేము అందరం కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటామని మీ అందరికీ చాలా రిక్వెస్టింగ్గా. ఇంతవరకు ఎప్పుడు నేను తక్కువ మాట్లాడి జనరల్గా ఏ ప్రెస్ మీట్ అయినా, బట్ హానెస్ట్గా అడుగుతున్నాను, ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్. కొంచెం మమ్మల్ని బాగా ప్రమోట్ చేసి కొంచెం రీచ్ చేయించండి. అది మీకోసమే అని నేను మాట్లాడుతున్నాను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాఫీ విత్ మై వైఫ్ అంటే నేను సాగర్ అప్పుడు స్క్రిప్ట్ చెప్పిన మదన్ సార్ చాలా ఎంజాయ్ చేసాం. దాన్ని షూట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎంజాయ్ చేసాం అనమాట. అప్పుడప్పుడు మదన్ సార్ కాల్ చేస్తూ ఉండే, సార్ చాలా బాగా వస్తుంది మీరు రాసిన దాన్ని ఇప్పుడు చేస్తుంటే ఇంకా వీఆర్ ఎంజాయింగ్ అలాట్ అని చేస్తుంటుంది. సో కాఫీ విత్ మై వైఫ్ అనగానే ఒక మెచ్యూరిటీ క్యారెక్టర్ అనిపిస్తుంది. కానీ సినిమాలో వెళ్తే చాలా యూత్ఫుల్నెస్ ఉంది సినిమాలో. అంటే ఫస్ట్ సినిమా ఇంట్రడ్యూస్ అయ్యే సినిమా చాలామంది చెప్పారు ఫ్రెండ్స్ అంతా ఒక యూత్ ఏదైనా మాస్ ఇలా వెళ్తే సేఫ్ ఉంటుంది అని. కానీ మదన్ సార్ ఈ స్క్రిప్ట్ నమ్మాము. 100% నాకు ఇది మంచి ఎంట్రీ అవుద్ది ఇండస్ట్రీకి అనే దీంట్లో ఉన్నా. రీసెంట్గానే డబ్బింగ్ చెప్పాను. అంటే మేమేం డ్రీమ్ చేసింటే సినిమా ఎలా రావాలి, ఎలా ఉంటే బాగుంటుందని. సో 100% మేమేం డ్రీమ్ చేసామో అది మాకు కనపడింది. సో వీఆర్ సాటిస్ఫైడ్. సినిమా చాలా బాగా వచ్చింది. ఉండే హీరోయిన్తో ఉండే కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. రొమాంటిక్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. అంటే ఈ పోస్ట్ ఎంత క్యూట్గా ఉందో సినిమాను అంత క్యూట్గా, ఇట్స్ ఏ ఫుల్ ఆఫ్ క్యూట్ అండ్ మోర్ ఆఫ్ కామెడీ ఉంటుంది అనమాట. సో సాంగ్స్ పెండింగ్ ఉంది. సాంగ్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. బికాస్ సాగర్ ఇస్ అ గ్రేట్ కొరియోగ్రాఫర్. సో ఆల్రెడీ వీ స్టార్టెడ్ ప్రాక్టీస్. ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేసాం. సో ఈ మంత్ మిడ్ నుంచి 3 సాంగ్స్ కంటిన్యూస్గా షూట్ చేస్తున్నాం. సో నాకు ఐఎమ్ మోర్ ఈగర్లీ వెయిటింగ్ టు షూట్ ద సాంగ్స్. సో మీ అందరూ సపోర్ట్ కావాలి. థ్యాంక్స్ అ లాట్.